ముదిగొండ చాళుక్యస్. సో ముదిగొండ చాళుక్యస్ ఒక చిన్న చిన్న టాపిక్ ఇది. సో వీళ్ళు ఎక్కడోళ్ళు, వీళ్ళు చిన్న చిన్న కింగ్స్ ఉంటారు. ఈ ముదిగొండ చాళుక్యస్ అంటారు వరంగల్ అండ్ ఖమ్మం ప్రాంతం. ఈ వరంగల్ అండ్ ఖమ్మం ప్రాంతంని ఒకప్పుడు కొరవి సీమ అనేటోళ్ళు, కొరవి అనేటోళ్ళు. అంటే ఇప్పుడు వరంగల్లో కొరవి జాతర కూడా వస్తుంది ఇప్పుడు. సో ఈ వరంగల్ అండ్ ఖమ్మం కొరవి సీమ అనేటోళ్ళు. అండ్ ఈ ఖమ్మంలో ఈ ఈస్ట్ పార్ట్ ఏదైతుందో దీన్ని మంచికొండ నాడు అనేటోళ్ళు. సో ఈ మంచికొండ నాడుని క్యాపిటల్గా చేసుకొని ముదిగొండ చాళుక్యుస్ అనేటోళ్ళు పాలించారు. ఓకే, ఈ ముదిగొండ చాళుక్యులు ఎవరు? ఈ వంశం స్టార్టెడ్ బై గొనుగుడు. సో ఈ గొనగుడు అనేటైనా వీళ్ళ వంశాన్ని స్టార్ట్ చేసిండు. అండ్ వీళ్ళ మూల పురుషుడు ఎవరైతే ఉంటారో రాణామర్ద్ అంటే మొగోడు, మొగోడు అంటారు. సో రాణామర్ద్ అనేది స్టార్ట్ చేసిండు. అండ్ వీళ్ళ రాజ్యాన్ని ఎవరు స్టార్ట్ చేసిండు? కుక్కరాజు అని స్టార్ట్ చేసిండు. సో వీళ్ళు ఎవరికి ఫ్యూడేటరీస్ అంటే వేంగి, ఈస్టర్న్ చాళుక్యస్కి వీళ్ళు ఫ్యూడేటరీస్. ఈస్టర్న్ చాళుక్యస్ ఇక్కడ ఉంటుంది. సో వేంగి చాళుక్యస్ ఆర్ ఈస్టర్న్ చాళుక్యస్కి వీళ్ళు ఫ్యూడేటరీస్. మనం ఎప్పుడైనా వేంగి ఇటు గురించి చదువుతున్నప్పుడు మనం ఈ చాళుక్యస్ గురించి మనం అంతా మనం మ్యాక్సిమం ఇక్కడ రాష్ట్రకూటాస్ దాకా పోయినాం తప్ప ఇక్కడ దాకా అయితే మనం ఇప్పటిదాకా రాలేదు. ఓకే, సో వీళ్ళు వెంగి చాళుక్యస్కి ఫ్యూడేటర్స్ లాగా ఉండేటోళ్ళు. సో కుక్కిరాజు, సో రాజ్య స్థాపన ఎవరు? కుక్కిరాజు. సో వీళ్ళ మూల పురుషుడు అని ఎవరంటారు? రాణామర్దుని అంటారు, వీళ్ళ బ్రదర్. సో ముదిగొండ క్యాపిటల్ చేసుకొని కుక్కరాజు స్టార్ట్ చేసిండు. సో ఈయన ఒక శాసనం ఇస్తాడు ఫస్ట్, మొగలి చెరువు శాసనం అనేది ఇస్తాడు. సో ఈ మొగలి చెరువు శాసనంలో ఏముంటుందంటే, నేను కుక్కిరాజు, నా సోదరుడు రెండవ రాముడు రాణామర్ద్. సో రాణామర్ద్ని రెండవ రాముడు అన్నాడు. ఈ మొగలి చెరువు సాక్షిగా ముదిగొండలకు మా ప్రాణాలే అర్పిస్తామని మొగలి చెరువు శాసనం చెప్తుంది. సో అక్కడ మొగలి చెరువు అనేది వాళ్ళకు ఒక వెరీ ఇంపార్టెంట్ చెరువు ఉండేది. ఆ మొగలి చెరువు సాక్షిగా వీళ్ళు ఈ ఓత్ అనేది తీసుకున్నారు. ఓకే, ఏం ఓత్ తీసుకున్నారు? నేను కుక్కిరాజు, నా ఫ్రెండ్ రాణామర్ద్, ఈ రాణామర్దుడు నేను కలిసి ముదిగొండలకి మా ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీ ఉన్నామని మొగలి చెరువు శాసనం ద్వారా చెప్తారు. ఈ రాణామర్ద్ మెడలో ఒక కంఠం ఉండేది, కంఠియా అని, హారం. సో సో ఈవెన్ కొక్కిరాజు ముందు వచ్చినప్పుడు ఈయన ఎందుకు మూల పురుషుడు అంటే ఆ హారాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ముదిగొండాస్ అందరూ బతికినారు. సో అందుకే దాన్ని ఆయనని రాణామర్ద్ని వాళ్ళకి సంబంధించిన మూల పురుషుడు అంటారు. సో ఈ హారమే నెక్స్ట్ ఫర్దర్ డేస్లో ఈ కంఠీయ హారమే ముదిగొండులకి ఒక ఎంబ్లం లాగా మారింది. సో వీళ్ళ ఎంబ్లం ఏంటిది ఇప్పుడు? ముదిగొండల ఎంబ్లం కంఠీయం, ఒక చైన్. సో ఈయన స్పెషాలిటీ ఏంటంటే రాణాది ఒకటి ఉంటుంది యాడ్, 90mm రాడ్ అని ఒక యాడ్ ఉంటుంది ఇట్లా. సో ఈ రాణా ఏం చేస్తుంటే గరుడ ధ్వజస్తంభం అండ్ వేతాళ ధ్వజం అంటే రావణ్ దగ్గర ఉండే అంట. సో అట్లాంటివి ఈయన ఇన్స్టాల్ చేసిండు. గరుడ ధ్వజస్తంభం ఒకటి అండ్ వేతాళ ధ్వజస్తంభం అంటే పెద్ద పిల్లర్. ఓకే, నెక్స్ట్ కుసుమ వన్ ఎవరు? హీ వాజ్ ద కంటెంపరీ టు మొసలి చాళుక్య భీమవన్. ఈ మొసలి చాళుక్య భీమవన్ అంటే ఎవరు? ఇంతకుముందు అక్కడ బద్దెగా ఆయనని కట్టేస్తాడు కదా, ఆయన మొసలి చాళుక్య భీమవన్. ఓకే, అండ్ ఈ కుసుమవన్ని వీళ్ళకి హెల్ప్ చేస్తుంటారు వెంగిస్కి. అండ్ మాణికేట వార్లో అట్లా డిఫరెంట్ నుంచి వెంగిస్ని హెల్ప్ చేస్తారు. అండ్ కొరివి నుంచి రాష్ట్రకూతాస్ని, ఇంతకుముందు రాష్ట్రకూతాస్ అని చదివిన కదా, వేములవాడ చాళుక్యస్ ఫర్ ఫ్యూడేటర్స్ టు రాష్ట్రకూతాస్ అని. సో వాళ్ళని తరిమింది ఈయనని, కుసుమవన్ రాష్ట్రకూతాస్ని తరిమిస్తాడు. ఇట్లా ఇది దేంట్లో ఉన్నదంటే కొరవి శాసనంలో ఉన్నది. సో కొరవి ఈజీగా అర్థం. కొరవి అంటే మనకి వరంగల్ ఈ ప్రాంతం ముదిగొండ పాలించిందంటే ఈజీ. సో ఇదొక కాపర్ శాసనం, ఇది ఒక తామ్ర శాసనం కాపర్ శాసనం అంటారు. ఓకే, సో ఆ కొరవి శాసనం ప్రకారం కొరవి నుంచి ఈ కొరవి శాసనం, తామ్ర శాసనం ఏం చెప్తుంది? కొరవి నుంచి రాష్ట్రకూటాస్ని తరిమేసిండ్రు. ఎవరు తరిమేసిండ్రు? కుసుమవన్ అన్నట్టయినా తరిమేసిండ్రు. అండ్ అట్లా ఈయనకు బ్రాహ్మణులు కూడా దానాలు చేస్తుండ్రు. సో పోతమయ్య అనే బ్రాహ్మణ్కి దానం చేసిండు ఒక విలేజ్ని, ఈ కూకిపర్రు అనే విలేజ్. స్పెసిఫిక్గా ఎందుకు చదువుతున్నామంటే ఈ కూకిపర్రు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆ ఊరికి ఒక పెద్ద ఆపద వచ్చింది. ఆ
ఆపద ఏంటిదంటే ఏంటి నెక్స్ట్ కుసుమాటు. సో కుసుమాటు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కుసుమాటు కొరవి శాసనం ఇంకేం చెప్తుందంటే ట్యాక్స్ లెస్ మొగలి చెరువుని సెకండ్ కుసుమ ధోనికి ఇచ్చిండని చెప్తుంది. చెప్పి లాస్ట్కి పద్యాలు ఉంటాయి ఇందులో. సో కొరవి శాసనం ఇంకేం చెప్తుంది, మొగలి చెరువుని. సో కొరవి శాసనం ఏంటిది, వీళ్ళ హిస్టరీ గురించి చెప్తుంది మీకు. ఓకే, సో అంటే ఒక మొగలి చెరువుని ఎటువంటి ట్యాక్సెస్ లేకుండా ధోనికి సెకండ్ కుసుమ అంటే ఇచ్చిండు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ కుసుమ, నెక్స్ట్ ఫోర్త్. సో ఫోర్త్ మొగలి చెరువు శాసనం చెప్తుంది. సో ఫోర్త్ ఏం చెప్తుంది అంటే మొగలి చెరువుని గోనీకి ఇచ్చిండని చెప్తుంది. అండ్ వీళ్ళు ఎక్కడ ఉండేటోళ్ళు అంటే కూడళ్ళల్లో, గుడిసెళ్ళల్లో, తాండలలో అట్లాంటి వాటిలలో ఉండేటోళ్ళు అనమాట. కుసుమ 4 హీ గేవ్ మొగలి చెరువు టు గోని. దే లివ్డ్ ఇన్ గూడాలు అట్లాంటి వాటిలో వాళ్ళు ఉండేటోళ్ళు. అండ్ ఇది మొగలి చెరువు శాసనం చెప్తుంది. సో ఇప్పటి వరకు మొగలి చెరువు శాసనం రెండు చెప్పింది. ఒకటి గోని గురించి, గూడళ్ళలో ఉండే గోనికి వీళ్ళు మొగలి చెరువుని ఇచ్చిండ్రని ఇది ఒకటి చెప్తుంది. అండ్ వెరీ ఫస్ట్ మొగలి చెరువు ఏం చెప్తుంది, నేను కుక్కిరాజు నా సోదరుడు రానామర్త్ మొగలి చెరువు సాక్షిగా మా ప్రాణాలు అనిపిస్తున్నారు. సో కుక్కిరాజు అండ్ కుసుమ 4. ఓకే, అండ్ కుసుమ ఈ కొరవి శాసనం ఏం చెప్తుంది, కుసుమ 1 అండ్ కుసుమ 2 గురించి కొరవి శాసనం చెప్తుంది. సో కుసుమ 1, కుసుమ 2 ఈ రెండింటి గురించి కొరవి శాసనంలో మనకు ఉంటుంది. 1 గురించి ఏమో ఈ రాష్ట్రకు తాసిన తరిమిండని, 2 గురించి ఏమో ట్యాక్స్లెస్ దాన్ని చెరువుని ధోనికి ఇచ్చిండని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దాకా కుసుమ ఇవి అయిపోతుంది. నెక్స్ట్ బేతరాజు 1. బేతరాజు 1 ఎవరు, ఈ బేతరాజు 1 అంటే వేరే బేతరాజు. సో ఈయన కురివిని కాకతీయ గుండెనికి ఓడిపోతాడు. సో కాకతీయ గుండెని ఎవరు, నెక్స్ట్ కాకతీయాస్కి సంబంధించిన ఆయన. సో ఆయన ఓడిపోతాడు, బేతరాజు 1 ఓడిపోతాడు. కుసుమ 6. సో కుసుమ 6 ఈయన కూడా ముదిగొండ కింగ్డమ్ మొత్తాన్ని 12 years. సో 12 years ఇట్లాంటి క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. సో 12 years కుసుమాని ఎవరు, కుసుమ 6ని ఎవరు కింగ్డమ్ నుంచి వెళ్ళేస్తారంటే రుద్రదేవ, కాకతీయస్. సో కాకతీయస్ 12 years ముదిగొండ చాళుక్యాన్స్ని పాలిస్తారు ఈయనని బయటికి పంపించి. ఈయన ఎటు పోతారంటే క్రివ్వక ఫారెస్ట్స్కి పోతాడు. క్రివ్వక ఫారెస్ట్ ఎక్కడ ఉంటుంది, మనం అటు పోయేటప్పుడు మధ్యలో వస్తుంది, మన ఇటు రామప్ప పోయేటప్పుడు మధ్యలో వస్తుంది క్రివ్వక ఫారెస్ట్. అంటే క్రివ్వక ఫారెస్ట్లోనే ఈయన శాసనం వేయించిండు. సో నన్ను ఎట్లా తరిమేసిండ్రు వీళ్ళు అని, సో నన్ను తరిమేసిండ్రు నేను వచ్చినా అని క్రివ్వక ఫారెస్ట్లో శాసనం ఉంటుంది ఒకటి. ఓకే, నెక్స్ట్ సో క్రివ్వక ఫారెస్ట్లో ఉన్నాడని చెప్పిన శాసనం ఏంటి, ముదిగొండ గురించి చెప్తుంది. ముదిగొండ 12 years బయటికి పంపించిండు, కుసుమ 6ని బయటికి పంపించింది. అండ్ ద లాస్ట్ కింగ్ ఇస్ నాగతిరాజు. సో ఈ నాగతిరాజు అనేటైనా లాస్ట్ కింగ్. ఓకే, ఈ లాస్ట్ కింగ్డమ్ టు గణపతి దేవ. సో గణపతి దేవ అనేటానికి ఈ కింగ్డమ్ని ఓడిపోతాడు. అండ్ ఇది మనకి ఏ శాసనంలో ఉంటుందంటే పాలంపేట శాసనంలో ఉంటుంది. సో పాలంపేట శాసనంలో రేచర్ల రుద్ర. ఇప్పుడు రేచర్ల రుద్రకి ముదిగొండ గురించి అవసరం లేదు, ఆయన ఏం చెప్పకపోతున్నాడు, గణపతి దేవ మా స్వయంసో గణపతి దేవ ఇట్లా ఒక ముదిగొండ చాళుక్యాస్ని చంపేసి వాళ్ళ రాజ్యాన్ని తీసుకున్నాడు అని రాస్తారు. సో అట్లా వీళ్ళు ఇట్లా ఏంటంటే మనకు తెలుస్తుంది. సో అదే ఈ రేచర్ల రుద్ర దీంట్లో రాసిన పాలంపేట శాసనంలో రాసిండు. సో పాలంపేట ఇన్స్క్రిప్షన్ సేసెస్ అబౌట్ ద ఫాల్ ఆఫ్ ముదిగొండ చాళుక్యస్ అండ్ హౌ దే లాస్ ద కింగ్డమ్ టు గణపతి దేవ్. ఓకే, నెక్స్ట్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. సో వీళ్ళు ముదిగొండ చాళుక్యర్ శూద్రస్, బట్ లేటర్ దే బ్రాహ్మణైజ్డ్ దెమ్సెల్వ్స్. సో అప్పుడు శూద్రస్ అంటే ఒక తక్కువ భావన ఉంటాయి కాబట్టి వాళ్ళు లేటర్ బ్రాహ్మణైజ్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి పావర్టీ అండ్ వెల్ఫేర్ మెజర్స్, సో వీటన్నిటి మీద ఒక బేసిక్ అవగాహన అనేది ఉంది, పావర్టీ ఏంటిది, వెల్ఫేర్ మెజర్స్ ఏంటిది అని. అండ్ వాలంటరీ ట్యాక్స్. సో అప్పుడు వాలంటరీ ట్యాక్స్ అనేది చాలా తక్కువ కింగ్డమ్స్ ఉండేది. అంటే మనమే పోయి గవర్నమెంట్కి మన ఇష్టపూర్వకంగా ట్యాక్స్ కట్టడం. సో అట్లా వీళ్ళు ట్యాక్స్ కట్టేటోళ్ళు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇరగధాన్యాన్ని అంటే ఎక్కువ పండిన ధాన్యాన్ని గవర్నమెంట్కి పెరమోని పున్నమి అంటే ఇది ఒక పండుగ. సో ఆ పండుగ రోజు ఒకటి ఉండే దట్ గవర్నమెంట్కి దానం ఇస్తే ఈ ధాన్యం మంచి జరుగుతుంది. సో అట్లా వాలంటరీగా ట్యాక్సెస్ పే చేసేటోళ్ళు. సో ఇది ఇట్లా ఇప్పుడు కూడా ఇట్లాంటి ఒక పుకార్లు చెప్తే ఫుల్ ఉంటుంది, ఇప్పుడు సూపర్ ఉంటుంది ఫుల్. సో వీళ్ళు
మన హారతి పుత్రులు, మేము హారతి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ సప్తమాతృకలు, ఎగువల మన అటుకు పోయినప్పుడు సప్తమాతృకల దగ్గర గాజులు వేస్తారు వాళ్ళు. సో వాళ్ళని పెట్టుకొని వీళ్ళు రూల్ చేసేటోళ్ళు, అంటే ఆ బొమ్మలు పెట్టుకొని, లేకపోతే వాళ్ళ తరపున కానీ వీళ్ళు ముదిగొండ చాళుక్యాస్ రూల్ చేసేటోళ్ళు. హారతి పుత్రులు ఆర్ సప్తమాతృకలతో రూల్ చేసేటోళ్ళు. అండ్ రిలీజియన్, శక్తి అనే గాడ్ని పూజించేటోళ్ళు. అండ్ అభినవ గౌరి ఈ రాణి శ్రీ మహాదేవిని అభినవ గౌరిగా పూజించేటోళ్ళు. ఈ రాణి శ్రీ మహాదేవి ఎవరు, ఈమె అభినవ గౌరి ఎందుకు, ఇదంతా అవసరం లేదు మనకి. సో మనకి జస్ట్ తెలవాలి ఇప్పుడు వాళ్ళది ఏది రిలీజియన్. ఒక శక్తి, ఒక వీళ్ళకు లేడీస్ని పూజించేటోళ్ళు రాణి శ్రీ మహాదేవిని అభినవ గౌరిగా పూజించేటోళ్ళు. అండ్ భగవాన్ నారాయణ, సో వీళ్ళకి విష్ణు టచ్ కూడా ఉంది. ఎందుకు ఎట్లా తెలిసింది అది, గరుడ ధ్వజం దొరికింది. గరుడ ధ్వజం ఏడు దొరికింది, మన రాణ మర్త దగ్గర దొరుకుతుంది. ఓకే, సో గరుడ ధ్వజం దీనికి సంబంధించిన సంబర్ రిలేటెడ్ టు విష్ణుయిజం. సో ఈ వరాహం సంబంధించిన చిహ్నాలు కూడా దొరికినాయి. సో వరాహం కూడా డైరెక్ట్లీ రిలేటెడ్ టు విష్ణుయిజం. సో వెరీ 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 ఇంపార్టెంట్ కామదేవుడు. సో హిందూయిజంలో నిర్గుణ దేవుళ్ళు చాలా తక్కువ ఉంటారు, లైక్ యూ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. సో వీళ్ళు కామదేవుడు అనేటోళ్ళని పూజించేటోళ్ళు. కామదేవుడు అంటే ఎవరు, షేప్లెస్ గాడ్, నిర్గుణ. ఇప్పుడు ఎట్లయితే అల్లాని పూజిస్తారో నిర్గుణ దేవుడిని, అంటే ఒక షేప్ ఉండదు, ఒక ఫిగర్ ఉండదు, ఒక సైజ్ ఉండదు. సో అట్లా ఇప్పుడు కూడా కామదేవుడిని కొన్ని ట్రైబ్స్ పూజిస్తాయి. సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ కామదేవుడు నిర్గుణ గాడ్. అండ్ ముదిగొండ చాళుక్యాస్ పూజించుండ్రు కామదేవుని. ఫెస్టివల్స్, సో వీళ్ళు మకర సంక్రాంతి చేసుకునేటోళ్ళు, మకర సంక్రాంతి రోజు దానాలు అవి ఇవి చేసుకునేటోళ్ళు. అండ్ పెరమాన పున్నమి, సో పెరమాన పున్నమి అంటే ట్యాక్స్ పే చేసేటోళ్ళు వాలంటరీగా. పెరమాన పున్నమి రోజు గవర్నమెంట్కి ట్యాక్స్ వేరుగా దాన్ని ఇచ్చేటోళ్ళు. అండ్ గౌరీ పండుగ, సో మనం బతుకమ్మలో గౌరీమాత అంటాం. ఆ గౌరీమాత వీళ్ళు కూడా అభినవ గౌరిగా రాణి శ్రీ మహాదేవిని పూజించేటోళ్ళు. సో ఈమెకి గుర్తుగా ఇట్లా ఒక బతుకమ్మలాగా ఇక్కడ ఒక గౌరీ పండుగ చేసేటోళ్ళు. అదే లేటర్ బతుకమ్మలాగా ఎమర్జ్ అయింది. ఓకే, సో అది ముదిగొండ చాళుక్యాస్. చిన్న టాపిక్ ఇది.